హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'ఒకరికి ఒకరు'. ఈ కథని రచించిన వారు సుజానా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, "ఏంటై ఉన్నావా? నీకు తెలుసు కదా ఈరోజు మనోహర్ మన ఇంటికి భోజనానికి వస్తున్నాడు. ఈవేళ జాయిన్ అయ్యాడు. రేపటి నుండి జాయినింగ్ టైం పెట్టి షిఫ్ట్ అయ్యి పోతాడట. అన్నీ ప్రిపేర్ చేశావా? గంటలో వచ్చేస్తాడట." మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పిన విషయాన్ని మరోసారి రాత్రి 7 గంటలకు రాగానే రిపీట్ చేశాడు కృష్ణ చైతన్య. అన్నీ రెడీ చేశాను. ఆ, అన్నయ్యకి ఇష్టమని గుత్తొంకాయ కూర కూడా చేశాను. ఆలు వేపుడు, పప్పు, టమాటా చట్నీ, చారు, వడియాలు, పెరుగు, డబల్ కా మీఠా, స్వీట్ అన్నీ రెడీ. నేను ఫ్రెష్గా స్నానం చేసి వస్తాను అంది రాధ. ఓహో, మీ అన్నయ్యకి ఇష్టమైన గుత్తొంకాయతో పాటు నీకిష్టమైన ఆలూ ఫ్రై అయితే చేసుకున్నావా? దెప్పి పొడిచాడు కృష్ణ చేత. ఆ, ఒక్క నాకిష్టమైనదేనా? అందరికీ బాగుంటుందని. అయినా మీరు షిరిడి తీసుకెళ్ళలేదుగా. ఇప్పుడే ఎక్కడ తింటాను? మీకిష్టమైన స్వీటు చేశానుగా. గంట లోపలే మనోహర్ రానే వచ్చాడు. కుశల ప్రశ్నలయ్యాక, వదినని తీసుకురాలేదన్నయ్య? ఆరా తీసింది రాధ. ఈరోజేగా జాయిన్ అయింది. ఇక రేపు షిఫ్ట్ చేసేటప్పుడు వస్తుందని వీడు చూసిన ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాను. రేపెళ్ళి జాయినింగ్ టైంలోపు అన్నీ ప్యాక్ చేసుకొని రావడమే. ముచ్చట్లతోని మీ అన్నయ్య కడుపు నింపుతావా? ఏమైనా పెట్టేదుందా? భర్త అన్న మాటలకు, అయ్యయ్యో, మాటల్లో సమయమే తెలియలేదు. త్వరగా చేతులు కడుక్కొని రండన్నయ్య అంది రాధ లోనికి దారితీస్తూ. అన్నీ వడ్డిస్తూ, మీకిష్టమని గుత్తొంకాయ కూర చేశానన్నయ్య అంటూ కంచంలో వడ్డించిపోయింది. చెయ్యి అడ్డు పెట్టాడు వద్దు అంటూ మనోహరు. ఇదేంటన్నయ్య, మీకు చాలా ఇష్టం కదా. ఏమైనా పచ్చమా? ఒక్కసారికి ఏం కాదులే. లేదమ్మా, అదేం కాదు కానీ బాబాకి ఇష్టమైన నాకిష్టమైన వంకాయ కొన్ని నెలలు తిననని మొక్కుకున్నాను. అలాగా, మీకదే ఇష్టమని నేను మరో కూర చెయ్యలేదన్నయ్య నొచ్చుకుంది రాధ. పర్లేదమ్మా, అసలు నా ఒక్కడికి ఇవన్నీ అవసరమా చెప్పు. ఎందుకింత కష్టపడ్డావు? కష్టమేముందన్నయ్య, ఇష్టమైన వారికి చేయడానికి. వదిన ఆరోగ్యం ఎలా ఉంది? ఆ మధ్యన ఫోన్ చేసినప్పుడు ఏదో ప్రాబ్లం అన్నారు. తనకి హిస్టెరెక్టమీ ఆపరేషన్ అయ్యింది. అయ్యాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దానికి తోడు థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి మనోహర్ అన్నాడు. అయ్యో, అలాగా. మీ చెల్లికి కూడా డాక్టర్ దగ్గరికి వెళితే హిస్టెరెక్టమీ ప్రిఫర్ చేశారు. థైరాయిడ్ టెస్టు చేయించమన్నారు. థైరాయిడ్ ఉంటే ఇక జీవితాంతం మందులు వాడాల్సింది. బోన్స్పై కూడా ఎఫెక్ట్ ఉంటుందట. తను భయపడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఎగ్స్, పాలు, పండ్లు ఏవి తినదు. అంతా విటమిన్ డెఫిషియన్సీ. కృష్ణ చైతన్య అన్నాడు. ఆయన మాటలు వినకండి అన్నయ్య. ఆయనకే హెల్త్ బాలేదు. విపరీతమైన టెన్షన్ పడతారు. అలా పడి పడి మొన్నెందుకో టెస్ట్ చేయిస్తే షుగర్ వచ్చిందట. స్వీట్స్ అన్నా, మామిడి పళ్ళన్నా, సీతాఫలాలన్నా బాగా ఇష్టం. అయితే ఇక నేను పండ్లు తినకూడదా అంటూ కాఫీ టీలలో షుగరే వేసుకోవడం, పళ్ళు తినడం మానేశారు. మా అక్క కొడుకు డాక్టర్ కాబట్టి వాడికి ఫోన్ చేసి ఇలా టెస్ట్ చేయిస్తే రీడింగ్ ఇలా వచ్చిందని చెబితే టెన్షన్ ఉంటే అలాగే వస్తుంది. చాలా కూల్గా ఉండాలి. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన సలహా ప్రకారం అన్ని పరీక్షలు చేయించుకోండి అన్నాడు. వెళ్ళండి అంటే ఆయనకు తీరనే తీరదు. వెళ్ళనే వెళ్ళరు. అశ్రద్ధ. బాధలు వెళ్ళబోసుకుంది రాధ. అది కాదురా, ఆరోగ్యం విషయంలో ఆలస్యం చెయ్యొద్దు. వెంటనే వెళ్ళాలి. మనం మంచిగా ఉంటేనేగా అన్నీ చేసుకునేది మనోహర్ అన్నాడు. ఎందుకు ఈ ప్రమోషన్ తీసుకున్నానో గాని చాలా టెన్షన్లు ఉంటాయి. బిజినెస్ కోసమని బాగా పైనుండి ఒత్తిడి ఉంటుంది. ఆఫీసులో యూనియన్ వాళ్ళు గొడవలు. ఏ రోజుకు ఆ రోజు ఏదో పని. మీ చెల్లెమ్మ కూడా
బాబా పారాయణం చేసి పెద్దోడికి క్యాంపస్ సెలక్షన్ వచ్చేంత వరకు ఆలు తిననని మొక్కుకుంది. మొన్ననే సెలెక్ట్ అయ్యాడు. తను మానేసి 3 సంవత్సరాలు. తనకెంతో ఇష్టమైంది అదే. మళ్ళీ తినాలంటే షిరిడీ వెళ్ళాలి వాడిని తీసుకుని. దానికి కనీసం ఆదివారం కాక ఒక్కరోజు సెలవు పెట్టుకుందామన్నా లీవు దొరకదు. చూసి చూసి ఆదివారం టికెట్స్ బుక్ చేశా. సోమవారం సెలవడిగా. ఈ వారం వెళ్ళొస్తా. సంతోషం. అయితే నేను అన్నీ సర్దుకొని వచ్చేసరికి మీరు వెళ్ళి వచ్చేస్తారన్నమాట. ఓకే మరి వస్తా చెల్లెమ్మ. వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయాడు మనోహరు. ఆ ఆదివారం పిల్లలిద్దరినీ తీసుకొని బాబాకి దక్షిణ పెట్టిన బాబా పారాయణం డబ్బులు, ముడుపులు కట్టిన డబ్బులు అన్నీ తీసుకొని షిరిడీ వెళ్ళారు. అక్కడ అడుగు పెడుతుంటే పారాయణంలో అక్కడికి అడుగు పెట్టగానే మీ సమస్త బాధలు తీర్చి వేసే బాధ్యత నేను తీసుకుంటాను అన్న బాబా వాక్కులు ఆ నేల యొక్క అణువణువు బాబా పాద స్పర్శతో పునీతమైందన్న పులకింత మనసుకు ప్రశాంతతని కలిగించాక మది పులకించింది. బాబా ఆరతికి అందుకుంటే ఎంత అదృష్టమని తలచినదే తడువుగా బాబా విన్నట్లు సరిగ్గా బాబా ముందుకు వెళ్ళినంతని బాబా హారతి మొదలై తమ కన్నుల ముందు కనుల పండుగగా హారతి జరుగుతుంటే తన్మయులైపోయారందరూ. మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మొక్కి పూలదండ, శాలువ, దక్షిణ సమర్పించుకొని కోరికలు నివేదించుకొని బయటకు వచ్చి ద్వారకామాయిని దర్శించారు. అప్పటికే ఆకలి కణకణలాడుతుండటంతో ఎదురుగా ఉన్న హోటల్లోకి నడిచారు. లోపలికి వెళుతుండగానే యజమానిని ఆలూ కర్రీ ఉందా అని అడిగాడు కృష్ణ చైతన్య. ఆయన ఉంది అంటేనే లోపలికి అడుగుపెట్టాడు. ముందు నీకిష్టమైన ఆలూతో తిను అంటూ ఆమెకిష్టమైనవన్నీ తెప్పించాడు. అతనికి తనపై ఉన్న ప్రేమకి ముసిముసిగా నవ్వుకుంటూ బాబాను తలుచుకుని తన వ్రతాన్ని విడిచి ఆలు నోట్లో పెట్టుకుంది. కానీ అస్సలు బాలేదు. భర్తకు అసంతృప్తి కలిగించటం ఇష్టం లేక ఏదో తిన్నాననిపించింది. పిల్లలకి కూడా వారికిష్టమైనవి ఆర్డర్ ఇచ్చాడు. అసలు ఆ రోజు పండగలా అనిపించింది రాధకి. ఎందుకంటే నలుగురు కలవడం చాలా కష్టమవుతుంది. వెళ్ళగానే పిల్లలిద్దరూ హైదరాబాదు వెళ్ళిపోతారు కాబట్టి ముఖ్యమైన పండుగలకి కూడా నలుగురు కలవడం కష్టమే అవుతుంది. ఈరోజు అలా నలుగురు కలిసి గడపడం వల్ల అందరూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారు. రాగానే పిల్లలు వెళ్ళిపోగానే మళ్ళీ ఇద్దరే మిగిలారు. ఈ మధ్యకాలంలో ఏ ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి కనపడుతుంది. అయితే చదువుల కోసం పిల్లలు దూరం వెళ్ళిపోవడము లేదా ఉద్యోగరీత్యా రెక్కలొచ్చి ఎగిరిపోవడము, ఆడపిల్లలైతే పెళ్ళిళ్ళై అత్తారిళ్లకు వెళ్ళడము జరిగి ప్రతి ఇంట్లో నడి వయసు దాటిన దంపతులు ఉంటే వారి తల్లిదండ్రులు కనపడుతున్నారు. ఆ రోజు షుగర్ టెస్ట్ చేయించుకోకపోతే ఇక ఆ రోజు అన్నం ముట్టనని రాధ పట్టుపట్టడంతో హిస్టరెక్టోమీ కోసం తను కూడా వస్తే ఇద్దరం కలిసి పరీక్షలు చేయించుకోవచ్చు అని తనని కూడా తీసుకొని వెళ్ళాడు. పరీక్షలయ్యాక రిపోర్ట్స్ తెల్లవారి తీసుకెళ్తానన్నాడు. మర్నాడు సాయంత్రం ఆఫీసు నుండి వస్తూనే రాధ గుడ్ న్యూస్ ఇలారా అంటూ మంచినీళ్లతో వచ్చిన రాధను అమాంతం ఎత్తుకొని గిరాగిరా తిప్పేశాడు. అబ్బా ఏమైంది అంత ఆనందం? ఏమైనా టార్గెట్ రీచ్ అయ్యారా? కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చారా? ఏంది అంత సంతోషం? దించండి అంటుంటే అంతకన్నా పెద్దది. నిజంగా బాబా పారాయణంలో చెప్పినట్లు మన అన్ని బాధ్యతలను బాబానే తీసుకున్నాడు. రిపోర్ట్స్ వచ్చాయి. నీకు ఆపరేషన్ అవసరం లేదు. అసలు విషయం ఏంటంటే ఆ రోజు మనకిచ్చిన రిపోర్ట్స్ నీది కాదట, ఆపరేషన్ చేయించుకునే ఆవిడదట. పొరపాటున తారుమారయ్యాయట. థైరాయిడ్ కూడా లేదట. వెంటనే గుడికి తయారుగా. ఇవాళ వంట చేయకు. నీకోసం ఏం తెచ్చానో చూడు. అతను చెబుతుంటే అడ్డుపడుతూ అలాగా
ఇంతకీ మీ విషయం చెప్పలేదు? మీ షుగర్? అది కూడా బాబా మహిమే. ఆ రోజు టెన్షన్లో ఉన్నందున అలా రీడింగ్ వచ్చిందట. ఇప్పుడు అసలే లేదని వచ్చింది. అయినా కొంచెం జాగ్రత్తగా ఉండమన్నారు. మా నాన్నకు కూడా ఉన్నందున నాకు తప్పక వచ్చిందనుకున్నా. నిజంగా బాబాకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అతనంటుంటే. నిజంగా ఎంత శుభవార్త చెప్పారు అంటూ వెంటనే భర్తను తీసుకుని బాబా పటం ముందు ఇద్దరు సాష్టాంగ దండం ప్రమాణం చేశారు. ఒక్క క్షణం మీకిష్టమైంది తెస్తాను నవ్వుతూ వెళ్ళి మామిడి పళ్ళు మంచిగా పొట్టు తీసి ముక్కలు కోసి అతనికి ఇష్టమైన రసాలతో చేసిన రసం గ్లాసులో తీసుకొని వస్తూ కళ్ళు మూసుకోండి అంటూ అతను కూర్చున్న కుర్చీకెదురుగా ఉన్న టీపాయిపై పెట్టి టట్టటాయ్ ఇప్పుడు కళ్ళు తెరవండి అంది సంతోషంగా. ఇప్పుడు మీ ఇష్టపూర్తిగా తినండి. ఇన్ని రోజులు ఎంత అణుచుకున్నారు. నా చెయ్యితో తినిపిస్తాను అంది ఒక ముక్కను అందిస్తూ. వెంటనే ముఖం పక్కకు తిప్పుకుంటూ ప్లేటు పక్కకు పెడుతూ ముందు ఇదిగో నీకేం తెచ్చానో చూడు. నీకిష్టమైన ఆలూ బజ్జీ, ఆలూ బిర్యానీ, ఆలూ టిక్కా, ఆలూ కుర్మా, 65 అన్నీ తిను. అక్కడ షిరిడీ హోటల్లో బాగా చెయ్యలేదు. నేను చూశాను. నువ్వు తినలేకపోయావు. ఇవి తిని త్వరగా తయారవు అతనంటుంటే ముందు మిమ్మల్ని అవి తినమన్నానా? మామిడి ముక్క నోటి ముందకు తెచ్చింది. అబ్బా చెబితే వినిపించుకోవేం. నేను తినలేను కొంచెం విసుగ్గా అన్నాడు. మీకోసం ఎంత కష్టపడి తొక్కులు తీసి మీకిష్టమైన చిన్న చిన్న ముక్కలు చేసి తీసుకొచ్చాను. రసాల్లో నుండి కూడా నాకు వాసన పడకపోయినా కష్టపడి మీకిష్టమైనట్లు చిక్కగా చేసి తీసుకొనితే అలా నెట్టేస్తారే? కన్నీళ్లు పెట్టుకుంది రాధ ఆమెనికి దగ్గరికి తీసుకుంటూ. నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు కదా. ముందు నువ్వు కనీసం ఈ ఆలూ చిప్ తిను. తీసి నోటికి అందించబోయాడు. తల తిప్పుకుంది రాధ. అదేంటి? ఒక్కొక్క ఐటెం ఒక్కో హోటల్లో తేవడానికి కార్ పార్క్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా? కనీసం వెంటనే ఒక్కటైనా తింటే నాకు సంతోషంగా ఉంటుంది కదా. మళ్ళీ రాధకు అందించబోయాడు. తిననని బాబాకి మొక్కుకున్నానండి రాధంటుంటే హతాస్తుడైనాడు కృష్ణ. నిర్ఘాంతపోయిన అతని నోటి దగ్గరకు మ్యాంగో జ్యూస్ గ్లాస్ తీసుకెళుతూ బోడి ఆలు తింటేనేమో తినకుంటేనేం అంతకన్నా మంచివి ఇంకెన్ని లేవు. అవన్నీ మీరు నాకు ఏం కావాలంటే అవి ఇస్తారు కానీ మీకిష్టమైన మామిడి పండు తినకుండా అని మీరు అమాయకంగా అడిగితే తట్టుకోలేకపోయానండి. అందుకే నన్నే తాగించనివ్వండి. కృష్ణ గ్లాస్ పక్కకు పెడుతూ ఆమెని దగ్గరికి తీసుకుంటూ నీకు థైరాయిడ్ ఉండకుండా ఆపరేషన్ వద్దని డాక్టర్ అంటే నాకిష్టమైన మామిడి పళ్ళు జీవితాంతం తిననని నేను బాబాకి మొక్కుకున్నాను అన్నాడు. అక్కడ పెట్టిన ఆలూ బిర్యానీ, చిప్స్, బజ్జీ, మామిడి పళ్ళు అన్నీ సాయి పటం ముందు నైవేద్యం పెట్టినట్లు బాబా చిద్విలాసంగా చూస్తున్నాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.